నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. ఈ టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సోలో ట్రావెలింగ్ అనగానే సోలో ట్రావెలింగ్ వల్ల మనకు ఏం ఉపయోగం, సోలో ట్రావెలింగ్ వల్ల మనకి ఏమొస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనివల్ల ఏం ఉపయోగం మిత్రమా, ఇది నీ కోసమే. సోలో ట్రావెలింగ్ వల్ల నీకున్న భయం పోతుంది. ఇంట్రోవర్ట్గా ఉన్న నువ్వు కంప్లీట్లీ ఎక్స్ట్రావర్ట్గా అవుతావు. సపోజ్ నువ్వు ఎవరినైనా అడ్రస్ అడగవచ్చు, లేకపోతే షెల్టర్ కోసం అక్కడ స్టే చేయొచ్చు. ఈ గ్యాప్లో నీకు కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేంత వరకు అదే. ఎందుకంటే నీకు సలహాలు చెప్పడానికి నీ పక్కన అయితే ఎవరు ఉండరు. అందుకే ఆలోచించడానికి, డిసిషన్ తీసుకోవడానికి చాలా టైం ఉంటుంది. నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు, నచ్చిన ఫుడ్ తినొచ్చు, నీకు నచ్చినంత సేపు నువ్వు అక్కడ ఉండొచ్చు. దూరంగా వెళ్ళండి, మౌంటైన్ దగ్గర స్టే చేయండి, సోలోగా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు నచ్చిన ప్రదేశాలన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ట్రావెల్ జర్నీ కంప్లీట్ అయ్యాక మీకంటూ ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి లైఫ్లో. సో అందుకే సోలోగా ట్రావెల్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావు, నువ్వు ఇంకా ఏం చేయగలవు అనేది నీకు తెలుస్తుంది. ఈ సోలో ట్రావెలింగ్ ఈ వీడియో మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది. సోలో ట్రావెలింగ్ ఎందుకు చేయాలి, దానివల్ల ఏమేమి ఉపయోగము, దానివల్ల మనకు ఏమో వస్తుంది. సో మనము ఎలాంటి ఫీలింగ్ తోటి ఈ సోలో ట్రావెలింగ్ని కంప్లీట్ చేయొచ్చు అండ్ వెళ్ళాలి, అండ్ ఏ విధంగా పీపుల్స్ తోటి మనం కనెక్ట్ కావాలి, స్ట్రేంజర్స్ తోటి మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం మాట్లాడే మాటలు వాళ్ళకు ఎలా అర్థం అవ్వాలి, సో వాళ్ళు మాట్లాడేది మనకు ఎలా అర్థం అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సోలో ట్రావెలింగ్ వల్ల మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్. దీనివల్ల మనం చాలా ఉపయోగం ఉంటుంది సోలో ట్రావెలింగ్ వల్ల. ఒకసారి వెళ్ళి చూడండి మీరు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ట్రావెల్ విత్ చార్లీ.